22 జూన్ 2025 ఆదివారం నుంచి 28 జూన్ 2025 శనివారం వరకు మేషరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తీసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రశుక్రుడు యొక్క సంచారం, తృతీయంలో రవి బుధ గురుల సంచారం, పంచమంలో కుజకేతులు, లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుడు. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలో చంద్రశుక్రుల సంచారం ప్రతి పనిలో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఈ రాశి వారికి తృతీయంలో రవి బుధ గురుల సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్తారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ కుజకేతుల సంచారం ఈ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఈ వారాంతంలో మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు, వాహన సంబంధితమైనటువంటి మార్పులు, ఇక ఐరన్, ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఆర్థిక స్తబ్దత పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా పెట్టినటువంటి ధనం సమయానికి తిరిగి రాకపోవటం, ఖర్చు స్థానం పెరగటం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరగడం అనేది మేషరాశి వారికి కాస్త ఒత్తిడి కలుగజేస్తుంది. ఇక విద్యార్థుల విషయాల్లో ఈ వారంలో చక్కటి ప్రోత్సాహవంతమైనటువంటి కార్యాచరణ కలుగుతుంది. విద్యా ఉత్తీర్ణత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రవి బుధ గురుల యొక్క సంచారం వల్ల సంస్థాగతమైన ఉద్యోగాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఉద్యోగ లాభాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో చక్కటి శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు శ్రమతో కూడుకున్న కార్యాచరణ కలుగుతుంది. ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ఖర్చు స్థానం పెరుగుతుంది. శ్రమకు, మీ కష్టానికి సానుకూలమైనటువంటి ఫలితాలే కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఏకాదశ రాహు, ఇక షష్టమ కుజకేతులు, పంచమ కుజకేతుల యొక్క సంచారం మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అంటే రుణ సమస్యలు కానీ, ధన సమస్యలు కానీ, ఇచ్చి ఆగిపోవటం కానీ, ఇచ్చిన ధనం సమయానికి తిరిగి రాకపోవటం కానీ, మధ్యవర్తుల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం కానీ పెరుగుతుంది. అందుకని రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు పెట్టుబడి రంగాల్లో ఉండేవారికి, ఫైనాన్స్ వ్యాపారాల వారికి కాస్త ఈ వారంలో ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ వారం ప్రారంభంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో ఆర్థిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక మేషరాశి వారు స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సంబంధితమైన విషయాల పట్ల ఉపశమనాన్ని పొందుతారు. జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారం వల్ల విలాసవంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ విషయాల పట్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఉండేటువంటి మేషరాశి వారికి ముఖ్యంగా జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి పెట్టుబడులు కానీ, పార్ట్నర్షిప్లు కానీ, మధ్యవర్తిత్వం వల్ల అనిశ్చిత వాతావరణం, ఆర్థికపరమైన నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. అంటే మనం చేసేటువంటి వ్యాపారాల్లో ఒక ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళినట్లయితే నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక జన్మరాశిలో చంద్రుడు ఈ వారాంతంలో ఈ రాశి వారికి కొంత ఆర్థిక నష్టం కానీ, ఆరోగ్యపరమైన విషయాల పట్ల కొంచెం చికాకులు కానీ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయలో గురువు యొక్క సంచారం వల్ల దైవ బలంతో ముందుకెళ్ళినట్లయితే ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ వ్యక్తుల యొక్క విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. గతం కన్నా ఆర్థిక సహాయ సహకారాలు పెరుగుతాయి. సోదర సోదరీమణుల మధ్య అనుకూలత పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గృహ సంబంధితమైన శుభకార్యాలు చేస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు ఈ వారం అనుకూలం కానప్పటికీ కూడా ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి.
ఇక ఈ రాశి వారికి సంతానార్థులకు సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక జీవిత భాగస్వామి విషయంలో సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి బ్యాక్ పెయిన్ కానీ L1 L4 కానీ నడువు నుంచి కింద భాగంలో ఉండే అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. నలుపు వస్తువులు తక్కువగా ఉపయోగించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏకాదశ రాహు యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, మరి విహారయాత్రలు, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మోటార్ ఫీల్డ్, ఐరన్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి స్తబ్దత ఆగిపోకుండా, పెరగకుండా, ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. రాజకీయ నాయకులు అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం ఎక్కువగా ఉండటం, ద్వాదశ రాహు, పంచమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో మేషరాశి వారు కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. ఇక ప్రదోష కాలంలో కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం, ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో కూడా చక్కగా సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. శుభమూలకమైనటువంటి ధనమూలకమైన ఖర్చు కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారు చక్కగా కాలభైరవ అష్టకాన్ని, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల కుటుంబంలో ప్రతి వ్యవహారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.